నేను ట్యాక్సీ డ్రైవర్ని. ఈ వన్ వే చేయడం వల్ల మాకి ట్యాక్సీ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దగ్గర దగ్గర ఒక 10-15 కిలోమీటర్ల వరకు లాస్ అవుతుంది. రౌండ్ చుట్టూ సిటీ అంతా తిరిగి రావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది మాకే. స్టార్టింగే మనకి ఎటువంటి హింట్స్ లేదు. 18 తారీఖు నుంచి బంద్ చేస్తారు, వన్ వే చేస్తారన్నారు, చేశారు. ఇప్పుడైతే మాకు ఈ ట్యాక్సీ వాళ్ళకి ఏదో ఒకటి బెనిఫిట్ వచ్చినట్టు గవర్నమెంట్ మా మా ట్యాక్సీ డ్రైవర్ల కోసము ఏదైనా బెనిఫిట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు నేనేం చెప్పలేను. ఈ గవర్నమెంట్ చేసిన పని వాళ్ళకంతకు మంచిదేమో కానీ మా ట్యాక్సీ వాళ్ళకి పొట్టగొట్టినట్టు అయిపోతూ ఉంది. ఎందుకంటే ఒక బుకింగ్ తీసుకొని పోయేంత వరకే క్యాన్సిల్ అవుతున్నాయి. చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇంకో బుకింగ్ కోసం పోయేంత వరకే మా టైం అంతా హాఫ్ అన్ అవర్, 1 అవర్, 1.5 అవర్ వేస్ట్ అవుతూ ఉంది. దగ్గర దగ్గర మేము అమీర్పేట నుంచి తీసుకొని హైటెక్ సిటీకి రావడానికి కనీసం ఇంతకుముందు అయితే 45 మినిట్స్ పట్టేది, ఇప్పుడు 1.5 అవర్ పడుతూ ఉంది. దగ్గర దగ్గర 1.5 అవర్, 2 అవర్స్ ట్రాఫిక్లోనే చిక్కుకోవాల్సి వస్తుంది. డీజిల్గా చాలా లాస్ అవుతూ ఉంది. దీనికి ఏదైనా గవర్నమెంట్ కొంచెం హెల్పింగ్ నేచర్గా ఆలోచిస్తే మంచిది అని ఆలోచిస్తున్నాను. నేను కృష్ణకాంత్ పార్క్ ఐడియా లేదు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు క్లోజ్ చేసినా ఐడియా లేదు. హెడ్ సిటీ అనే ప్రాజెక్ట్ కోసం ఇంకో 2 years వరకు ఈ రోడ్ ఓన్లీ వన్ వే అంట. మీకు ఓకేనా? ప్రజలకి రోజు ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా ఓకే కాదండి. అది ఫస్ట్ ఇన్ఫార్మ్ చేయాలి కదా జనాలకి. ఫస్ట్ అంటే కనీసం ఒక 2 weeks 3 weeks ముందు ఇన్ఫార్మ్ చేసి ఇట్లా చేస్తున్నామని. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది మినిస్టర్స్ కానీ ఎవరు పొలిటీషియన్స్ కానీ యాక్టివ్ ఉన్నారు. సో ఇన్స్టాలో కానీ అఫీషియల్గా వాళ్ళు ఒక నోట్ అనేది రిలీజ్ చేసి జనాలకి అవేర్నెస్ ఇస్తే దాన్ని బట్టి జనాలు ప్రిపేర్ అవుతారు. ఆల్ ఆఫ్ సడన్గా ఇట్లా క్లోజ్ చేస్తే ఇది కరెక్ట్ కాదు. ఇది పద్ధతి. జనాలను ఇబ్బంది పెడితే ఏమొస్తుందో నాకైతే ఏం అర్థమవుతుంది. సడన్గా వన్ వే అని క్లోజ్ చేస్తే ఇప్పుడు నాకు తెలిసి మ్యాక్సిమం యావరేజ్గా ఒక 10 peopleని మనం తీసుకుంటే దాదాపు అందులో 9 people తెలియదు, ఎవరికి కూడా తెలియదు. సడన్గా వచ్చేసి ఇట్లా క్లోజ్ చేస్తే ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఈ హైదరాబాద్ లాంటి సిటీలో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. లేదన్నా, అంటే నేను వేరే చిన్న జాబ్ చేసా, డాక్యుమెంట్స్ అడ్మిషన్ చేసుకొని వస్తున్నా. అంటే రోజు ఇదే రూట్లో ట్రావెల్ చేస్తావా? లేదన్నా, అప్పుడప్పుడే వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇటు సైడ్ వెళ్ళాలన్నా, ఎన్ఆర్బిట్ మాల్. ఇప్పుడు నువ్వు ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్ళాలంటే ఈ పార్క్ చుట్టూ తిరిగి వెళ్ళాలి, తెలుసా? తిరిగి వెళ్ళాలి. ఇప్పుడే తెలిసిందా? ఇంతకుముందు తెలుసా? లేదన్నా, ఇప్పుడే తెలిసింది నాకు. లేకపోతే అట్లనే వద్దును. ఎట్లుంది? ఓకేనా? ఇట్లా పెట్టడం ఓకేనా? ఇబ్బంది అవుతుంది ఏమైనా? అంటే నేను ఒక్కనే కాదు కన్నా, చాలా మంది ఆగిరు కావాలి, అందరికి ఇబ్బందే కానా. మనకనే కాదు, అందరికి ఇబ్బందే కదా. హైటెక్ సిటీ అని రోడ్డు బ్లాక్ చేసిన విషయం తెలుసా? తెలియదన్న నాకు. సోషల్ మీడియాలో దాదాపు 1 week నుంచే మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామని సజ్జనార్ సార్ అంటున్నారు. చూడలేదా? చూడలేదు. ఒక 2 years వరకు ఈ కేవీఆర్ పార్క్ చుట్టూ ఓన్లీ వన్ వే, అటు వెళ్ళడానికి లేదు. దీని గురించి ఒపీనియన్ ఏంది? కరెక్టేనా? లైక్ డిపెండ్ ఆన్ పబ్లిక్ అండ్ ట్రాఫిక్ అండ్ యాక్చువల్లీ రోజు ఇదే రూట్లో ట్రావెల్ చేస్తావా? ఇదే రూట్లో ట్రావెల్ చేస్తాను. బట్ వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఏముందో మనకు తెలియదు కదా. ఓకే, ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుందంట. ఒక 2 years పాటు ఇటు నుంచి వెళ్ళడానికి ఉండదు, చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఓకేనా? యా ఓకే, బెటర్ డెవలప్ అయి ఉందంటే ఓకే కదా, పర్ఫెక్ట్లీ ఫైన్. శ్రీనగర్ కాలనీ, పంచగుట్ట. ఎక్కడికి వెళ్ళాలి? మాధవపూర్ వెళ్ళాలి. తెలుసా ఈ రోడ్డు బ్లాక్ అయిన విషయం? తెలీదు. మార్నింగ్ తెలిసే కానీ ఇప్పుడు నేను ఇలా వెళ్ళడానికి జూబ్లీ హిల్స్ వెళ్ళిపోవాలనుకున్నాను. బట్ ఇట్లా మొత్తం రౌండ్ చేయాలని నాకు ఇప్పుడే తెలిసింది. చుట్టూ తిరగాలంటే ఇంకో 2 years పాటు ఇదే సిచ్యువేషన్. ఓకేనా మీకు? ఇలానే ఉంటుందా? ఇంకా బండి యూజ్ చేయడం మానేసి మెట్రోకి వెళ్ళాలి. రోజు ఇదే రూట్ యూజ్ చేస్తారా? ఇలానే వెళ్తానండి. నా కొత్త ఆఫీస్ యాక్చువల్గా ఇలానే వెళ్తున్నాకి ఒక్క రూటే తెలుసు. ఇప్పుడు నాకు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లా. మ్యాప్స్ అయినా కరెక్ట్ చూపిస్తుందో లేదో తెలీదు, అప్డేటెడ్ కదా. సో చూస్తున్నా అదే ఎట్లా వెళ్ళాలని.